నెక్స్ట్ అండి సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్టే 2026 జనగణన వరకు ఆగాల్సిందే. అది ఇప్పుడు సంచలన అంశం అయింది. అంటే 2026 వరకు జనగణన అయిన తర్వాత అవ్వచ్చేమో, కానీ యాక్చువల్గా మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా జరగాలి. కానీ సుప్రీం ధర్మాసనం ఏం చెప్పిందంటే జమ్మూ కాశ్మీర్ చేసాం, అలా గనక చేసే పనికి అయితే అది మళ్ళీ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. కాబట్టి వాటిని ఇప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితి లేదు, చేయాల్సినటువంటి అవసరం లేదనే విధంగా మాట్లాడారు. రాజకీయంగా 2 రాష్ట్రాల్లో స్థానాలు పెరుగుతాయి, చాలామందికి అవకాశం ఏర్పడుతుంది, చాలామందికి బెనిఫిట్ అవుతుంది అనేటువంటి దాన్ని చాలామంది ఆశావహులు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ డీలిమిటేషన్ లేదు అని అంటే మళ్ళీ పొలిటికల్గా అన్ని పార్టీల్లో కూడా అది కొంచెం చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. బట్ కాకపోతే 2026 తర్వాత జరిగేటువంటి పరిస్థితి కాబట్టి అది మరి ఆ టైంకి జరిగిద్దా, మళ్ళీ ఆ టైంకి జరగదా, మళ్ళీ తర్వాత లేట్ అవుతుందా అనేది కొంచెం సీరియస్ మ్యాటరే. సురేష్ గారు ఏంటండి, జరిగే అవకాశం ఉందా లేదా అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? సుప్రీం ధర్మాసనం యొక్క అభిప్రాయం ఏంటి, వారి యొక్క ఆలోచన ఏంటి? వంశీ గారు, తెలుగు ప్రజల ఆశలు లేదా ఆకాంక్షల మీద ప్రస్తుతానికి నీళ్లు చల్లినట్లే. ఎందుకంటే విభజన చట్టంలోనే ఇప్పుడు ఉన్న తెలంగాణలో ఉన్న 119 సీట్లని 153 సీట్లు చేస్తామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు 225 స్థానాలకు పెంచుతామని చెప్తూ విభజన చట్టంలోనే కేంద్ర ప్రభుత్వం 2014 చేసిన దానిలో హామీ ఇచ్చారు. కానీ దాని కార్యాచరణలో తీసుకురావడంతో పురుషోత్తం రెడ్డి గారు రిటైర్డ్ ప్రొఫెసర్ 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో దాని మీద సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపిన తర్వాత జస్టిస్ జె సూర్యకాంత్ గారు, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ గారు నిన్న ఆర్డర్ జారీ చేస్తూ ఇప్పట్లో సీట్ల పెంపు అనేది జరగదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే డీలిమిటేషన్ అనేది జరగదు. ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం ఏంటంటే 2026లో జరిగే జనగణన తర్వాతనే డీలిమిటేషన్, అన్ని రాష్ట్రాల్లో డీలిమిటేషన్ జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఇది అవుతుంది. అయితే పురుషోత్తం రెడ్డి గారు వాదించింది ఏంటంటే 2019లోనే జమ్మూ కాశ్మీర్కి నోటిఫికేషను విభజన జరిగింది, అక్కడ డీలిమిటేషన్ చేశారు, 20లో నోటిఫికేషన్ ఇచ్చారు, అక్కడ సీట్ల సంఖ్య పెంచారు, అక్కడ చేశారు, ఇక్కడ తెలుగు రాష్ట్రాల మీద వివక్ష చూపుతున్నారు అని చెప్తే, అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆ చట్టం అది వేరు కాబట్టి దాన్ని కలపలేము. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకి డీలిమిటేషన్కి అనుమతి ఆదేశాలు జారీ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా మిగతా రాష్ట్రాలన్నీ కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విభజన చట్టంలో కూడా 170కి రాజ్యాంగంలో 170 లోబడి ఉంది కాబట్టి ఇప్పట్లో ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వంశీ గారు రైట్.